హత్యలు ఏం సాధించాయి? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. అమృత ప్రణయ్ కేసులో కోర్టు తీర్పుతో ఇకపై పరువు హత్యలకు ఫుల్ స్టాప్ పడుతుందా? నిందితులు బాధితుల జీవితాలు ఏం చెప్తున్నాయి? తమకు నిందితులపై కోపం లేదని ప్రణయ్ తండ్రి బాలస్వామి మీడియా ముఖంగా స్పష్టం చేశారు. ఇక అమృత కొత్త జీవితం ప్రారంభించాలంటూ నెటిజన్లు కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందంటూ ఇటు నిందితుల కుటుంబ సభ్యులు బోరుమంటున్నారు. మొత్తానికి ఈ కేసుతో చివరికి మిగిలిందేంటి అన్న ప్రశ్న అయితే తలెత్తుతోంది. ఇదే విషయంపై డిబేట్ లో డిస్కస్ చేయడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు కృష్ణకుమారి గారు, అనలిస్ట్, అలాగే జూమ్ లో జాయిన్ అయ్యారు డాక్టర్ పూజిత గారు, సైకాలజిస్ట్. ఫోన్ లైన్ లో ఉన్నారు దేవి గారు, యాక్టివిస్ట్. సో వీళ్ళతో మాట్లాడదాం. ముందుగా కృష్ణకుమారి గారి దగ్గరికి వెళ్దాం. నమస్తే కృష్ణకుమారి గారు. సో చూస్తున్నాం అమృత ప్రణయ్ కేసు ఇన్ని ఇయర్స్ తర్వాత తీర్పు అయితే వచ్చింది. సో ఇప్పటికైనా మార్పు వస్తుంది అనుకోవచ్చా? ఈ పరువు హత్యలు ఆగుతాయి అనుకోవచ్చా? ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చా? ముందుగా నేను చూస్తున్న ప్రేక్షకులకు కానీ లేకపోతే మనలాంటి అనలిస్టులు కానీ మీరు కానీ ఎవరైనా సరే, ఇది అసలు పరువు హత్య అనడం మానేద్దాం మనం. ఇది పరువు హత్య కాదు. పరువు హత్య అంటే మళ్ళీ దానికి ఒక గొప్పతనాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. నేను నిన్న నుంచే కాదు, అంతకుముందు కూడా ఎప్పుడు ఈ కులోన్మాద హత్య జరిగినా గానీ సంధ్య గారు కానీ దేవి గారు కానీ మాలాంటి వాళ్ళందరం, మా మహిళా జేఏసీ, మేము ఒకటే చెప్తున్నాం, ఇది పరువు హత్య కాదు. ఇక్కడ పరువు కాదు వ్యవహారం, ఇక్కడ కులం, ఆ కుల ఉన్మాదం, డబ్బు మదం తప్పితే వేరే ఏమీ లేదు. మేము పై కులంలో ఉన్నాము, మా దగ్గర డబ్బు ఉంది. పై కులంలో వాళ్ళందరూ ఇలా చేస్తారా అని కూడా కాదు, డబ్బు కూడా ఉండటంతో కేసు ఏముంది, ఈజీగా బయటకు వచ్చేస్తామనే ఉద్దేశంతో చట్టం అంటే భయం లేకుండా, మనిషి ప్రాణం అంటే విలువ లేకుండా, రేపు జైలుకి వెళ్తామేమో పొరపాటున మన ఈక్వేషన్ పొరపాటు అయ్యి అనే ఒక బెరుకు లేకుండా చేయించేశారు ఈ హత్య. పైగా ఆయన ఆ రోజు హైదరాబాద్ లో ఉన్నట్లుగా ఎల్బీ సృష్టించుకుని కిరాయి సుఫారీ ఇచ్చి, అప్పటికే ఆ గ్యాంగులతోటే ఆయనకి బాగా పరిచయం, అందుకని అడగగానే వాళ్ళు కూడా సాయం చేసేశారు. వెరసి ఇవాళ ఆ సుభాష్ అని అతని కుటుంబం అతనికి ఉరిశిక్ష పడింది. అతనికి పడింది కానీ అతనికి కుటుంబం ఉంది కదా, ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది? మీ పొగరికి ఇంతమంది బలి అవ్వాలా? అసలు ఆ బొడ్డోడు ఉన్నాడు, మనం కింద నుంచి వద్దాం. ఆ బొడ్డోడు తండ్రిని చూడలేదు కదా, తండ్రిని దూరం చేసే హక్కు ఉందా మీకు? అలాగే అమృతకి భర్త లేకుండా అయిపోయాడా? మరి ప్రణయ్ వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు ఈ రోజుకి. ఎదిగిన కొడుకు చనిపోయాడని. మరి అమృత తల్లికి కూడా ఎంతో కొంత, అరే నా కూతురు జీవితంలో అయింది అని ఉంటదా ఉండదా? భర్త కూడా చనిపోయారు కదా, భర్త కూడా చనిపోయాడు. ఏది ఏమైనా ఇలాంటి పొగరికి చివరికి మిగిలేది ఇదే, బూడిద తప్పితే ఏమీ లేదు ఇక్కడ. అందుకని పైగా ఇవాళ శ్రవణ్ వాళ్ళ కుటుంబం అమృతను దుమ్మెత్తిపోస్తుంది. నాకేం సంబంధం లేదని చెప్తున్నాడు ఆయన. ఎవరు చెప్పారు మీకు సంబంధం లేదని? ఆ రోజు అమృతను కొడుతుంటే మీకు తెలియలేదా? లేకపోతే మీరు అందరూ కుటుంబం అంతా కలిసే కదా ఈ నిర్ణయం తీసుకున్నారు? మీకేమాత్రం తెలియకోకుండా మగవాళ్లే చేసేశారు అని మాట్లాడితే కాదు కదా. పైగా వాళ్ళు ఎన్ని దారుణాలు చేసి డబ్బులు సంపాదించారు. అమృతరావు లాంటి వాళ్ళు జస్ట్ చిన్న కిరోసిన్ షాపు నడుపుకుంటూ ఉన్న వాళ్ళు ఇవాళ ఇంత కోట్లకు పడగెత్తి కోట్లు వెదజల్లి కేసుల నుంచి బయటపడదాం అనుకున్నారు. ఏం జరిగింది ఇప్పుడు? అందుకోసం ఏంటి అంటే, మీకు డబ్బుంది అనే అహంతో మీరు ఇలా చేస్తున్నారు. కాబట్టి నాకు తోచిన మాట ఏంటి అంటే, అసలు చట్టంలో మార్పు రావాలి. ఏంటి అంటే, ఇప్పుడు వచ్చిన తీర్పు చాలా మంచి తీర్పు, దాన్ని స్వాగతిస్తూనే ఎవరైతే ఏ డబ్బు మదం చూసుకొని ఇలాంటివి చేస్తున్నారో, డబ్బు పొగరు చూసి చేస్తున్నారో, వాళ్ళకి ఈ డబ్బు లేకుండా చేయాలి. ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఆ ఆస్తి ఈ అమ్మాయికి బదలాయింపు జరిగిపోవాలి. సఫరర్ కాబట్టి వాళ్ళు ఏ డబ్బు చూసుకుని అలా చేస్తున్నారో, ఏ డబ్బును చూసుకుని మాకు పరువు అని చెప్తున్నారో, ఆ డబ్బే లేకుండా పోతే అప్పుడు తెలిసి వస్తుంది. ఏం కేసులు పెట్టుకుంటారు, ఏం మేనేజ్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారు వాళ్ళు.
డబ్బు చూసుకునే కదా ఇదంతా చేసేది. చట్టంలో ఈ మార్పు తీసుకొస్తే గానీ ఇదే ఆఖరిది అవుతుంది. ఇప్పుడు ఈ కోర్టు తీర్పు చూసి ఇంకెవ్వరు ఇలా చేయకుండా ఉంటారు అంటే నేను నమ్మను. రీసెంట్ గా కూడా సూర్యాపేటలో మొన్న జరిగింది కదా. ఇప్పుడు రేపు ఇంకో చోట, ఎల్లుండి ఇంకో చోట జరగదని గ్యారంటీ జరగకూడదని మనం కోరుకుంటున్నాం. కానీ జరగకుండా ఉండే పరిస్థితులు మటుకు ప్రభుత్వాలు గాని సమాజం గాని ఏమి పట్టించుకోవట్లా దీని గురించి. ఏదో ఇలా జరిగినప్పుడు 4 రోజులు మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడైతే ఉరిశిక్ష పడింది. అవునండి, ఉరిశిక్ష పడింది, కరెక్టే. ఎన్ని రోజులు గుర్తుంటది? ఇప్పుడు నిర్భయ కేసులో కూడా ఉరిశిక్ష పడింది. అత్యాచారాలు ఆగినాయా మన దేశంలో? అలా కాదు, ఏ వ్యక్తి అయితే చెయ్యాలనుకుంటాడో అతనికి మరుక్షణం అతని ఆస్తిని కోల్పోతాడు అనే ఒక భయం ఉంటే గనక, నీకు పరువు కావాలా ఆస్తి కావాలా అంటే ఆస్తే కావాలంటాడు. అందుకని ఏంటంటే ఏ డబ్బు చూసుకుని అయితే వీళ్ళు ఇంత వెర్రవీగారో ఆ డబ్బు లేకుండా చెయ్యాలి. ఏ అమ్మాయి అయితే ఇప్పుడు ఇవాళ మొన్న కృష్ణ అలియాస్ బంటి, భార్గవి, అతన్ని చంపేశారు కదా. ఇప్పుడు వాళ్ళ ఆస్తి చూసుకునే కదా ఇదంతా చేసింది. ఆ ఆస్తి భార్గవికి ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, వీళ్ళు జైల్లో మగ్గాల్సిందేగా. నేననేది అది. ఇలా జరుగుతుంది అని తెలిస్తే చేసుకుంటే చేసుకుందా, పోనీ ఆమెకి ఇచ్చే వాటా ఏదో ఇచ్చేసేసి ఆమె చావు ఆమెను జామనిస్తామంటారు. అంతేగాని చంపడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళ దావను వాళ్ళని వదిలేస్తారు. అది అలా ఒక మార్పు రావాలి చట్టంలో అని నేను కోరుకుంటున్నా. ఓకే కృష్ణకుమార్ గారు, ఇంకో గెస్ట్ తో మాట్లాడదాం. నమస్తే దేవి గారు. హలో హలో. నమస్తే దేవి గారు. నమస్తే. ఎస్ దేవి గారు, ఏం చెప్తారు? ఈ తీర్పుతో ఇకనైనా పరువు హత్యలకి ఏమైనా ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చా? ఏం చెప్తారు? ఇప్పుడు స్వాతి, నరేష్, భువనగిరి నుంచి లెక్కేస్తే, అంతకు ముందు లెక్కేయకుండా ఇక్కడి నుంచి లెక్కేస్తే ఒక 122, 123 జరిగినాయి. వీటిల్లో ఆ మొదటివి కూడా ఇప్పటి వరకు విచారణకు రాలేదు. ఇది మాత్రమే విచారణకు వచ్చింది. మిగిలిన 120 లేకపోతే మిగిలిన 121 ఏమైంది అని అడగాలి. ఎందుకంటే మీరు 100కో కోటికో ఒక దాంట్లో శిక్ష వేసి జబ్బలు చర్చుకోవడం కాదు. ఒక నేరం జరిగినప్పుడు, ఇది కులాంతర మతాంతర వివాహాల చట్టం ప్రకారం ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ప్రకారం జరిగిన ప్రత్యేక నేరం కింద దీన్ని మీరేం చేయలేదు. ఇది మర్డర్ కేసులో భాగంగానే జరిగింది. ఓకే, ఈ మర్డర్ కేసులో మేము సాక్ష్యాధారాలు సమర్పించి అద్భుతంగా చేశాం. వెరీ గుడ్, మీరు చాలా బాగా చేశారు, ఈ నేరాన్ని నిరూపించారు, వెల్ డన్. కానీ సమస్య ఏంటంటే మిగిలిన 121ని ఏం చేశారు? ఆ 121ని రోజువారీగా న్యాయం జరగకుండా, 121కి రొటీన్ గా న్యాయం జరగకుండా ఈ ఒక్కదాని వల్ల పరువు హత్యలు ఆగిపోతాయా? అసలు ఇదేం ప్రశ్న? పరువు హత్యలు అనేది అసలు వాళ్ళకి చట్టం పట్ల భయమో గౌరవమో ఏదన్నా ఉంటే అసలు ఆ జోలికి వెళ్ళరు. ఎందుకంటే యువతీ యువకులు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకునే హక్కుని మన రాజ్యాంగం గుర్తిస్తారు. కాబట్టి చట్టానికి సంబంధించిన విషయం కాదు ఇది, వాళ్ళు భయపడే విషయం కూడా కాదు. అయితే జ్యుడిషియరీ నుంచి ఇటువంటి సందర్భంలో ఒక కేసులో ఈ తీర్పు రావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామమే. అదే సందర్భంలో ప్రశ్నించాల్సింది మిగిలిన 120 ఏమైనాయి అని. ఆ 120లో ఏం చేస్తున్నారని మీరు. తరువాత రెండో విషయము, కుల దురహంకార హత్యలు జరిగేవి ఖచ్చితంగా ఈ దేశంలో కులాన్ని అడ్డం పెట్టుకుని జరిపే రాజకీయాల్ని, ఈ కులంతో ముడిపడి ఉన్న మతాన్ని, ఇన్ని రకాల ఉన్మాదాల్ని, మూర్ఖత్వాల్ని ఈ కులం అనేది మోస్తూ ఉంటుంది. ఆ మోస్తూ ఉన్న నేపథ్యంలో దాని గురించి ఏమీ మాట్లాడకుండా, దాని గురించి ఏం చర్చించకుండా, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ తీర్పుతో, సుప్రీంకోర్టు తీర్పులతోనే ఏం మార్పులు రావట్లేదు. ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్టు తీర్పుతో దీనికి మళ్ళీ అప్పీల్కి వెళ్తారు. ఈ మొత్తం వ్యవహారం తేలడానికి మీకు తక్కువ లేకుండా ఇంకొక 6-7 ఏళ్లు పడుతుంది. అందుకని ఏదో అయిపోతుంది అని ఆశించడం కాదు. ఈ విషయంలో కొంత మేరకు న్యాయం జరిగింది, కనీసం న్యాయం జరిగిందనే విధంగా మనకు అనిపిస్తోంది. డిస్ట్రిక్ట్ కోర్టు వరకు ఆమె డేర్ చేయబట్టి అని అనుకోవాలి తప్ప దీని నుంచి అంతకంటే ఎక్కువ ఆశించడం అనేది సరైంది కాదు. దేవి గారు, అంటే మీరు ఒక యాక్టివిస్ట్, సో ఇప్పుడు తీర్పులు అవన్నీ పక్కన పెడితే సమాజంలో ఈ కేసుని చూశారు జనాలు. సో ఎన్ని ఫ్యామిలీస్ కొలాప్స్ అయ్యాయి అనేది చూశారు. సో దీని నుంచి ఏమైనా మెసేజ్ వెళ్తుంది అనుకోవచ్చా? ఇప్పటికి అంటే యాక్చువల్ గా చదువుకున్న వాళ్ళు ఇట్లా ఆలోచించరు, ఇవన్నీ పట్టించుకోరు అంటూ ఉంటారు.
ఉమ్. సో దీని నుంచి ఏమైనా చదువుకున్న వాళ్ళు పట్టించుకోకపోతే యూనివర్సిటీలన్నీ అగ్రహారాలుగా ఎట్లా మారుతున్నాయనే ప్రశ్న వస్తుంది. ఉమ్, అందుకని చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు అని పెట్టకండి. నన్ను అడిగితే చదువుకున్న వాళ్ళకే ఇట్లాంటి మూర్ఖత్వాలు ఎక్కువగా పెరిగినాయి ఈ మధ్య. ఉమ్, జాతకాలు వీటితో పాటుగా కులము మతము ఇవి బాగా పెరిగింది చదువుకున్న వాళ్ళలోనే. ఇంకా చదువురాని వాళ్ళే బెటర్ అనిపించే పరిస్థితిలో ఉన్నారు. ఓకే, రెండోది ఇవి ఎందుకు జరుగుతున్నాయి, లేకపోతే ఇవన్నీ చూశారు కదా అంటే, ఈ చూసిన వాళ్ళల్లో వివిధ రకాల వాళ్ళు వివిధ రకాలైన పాఠాలు నేర్చుకున్నారు దీన్ని. ఒకటి, ఇది తండ్రి ప్రేమ అని ఒకళ్ళు సినిమాలు తీసుకున్నారు. ఇదేమో మా కులానికి సంబంధించిన పరువుని అతను నిలబెట్టాడు అని అతనికి మద్దతుగా ర్యాలీలు తీశారు, మారుతీరావుకి మద్దతుగా. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మామూలు జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళిద్దరి హత్య ఘోరము, వీళ్ళిద్దరి హత్య అంటున్నారు, సారీ, అతన్ని హత్య చేయటము, తద్వారా ఆమెని బతకనీయకుండా చేసే పరిస్థితి తీసుకురావడం అనేది అది ఘోరము అనే విషయాన్ని మానవత్వం ఉన్నవాళ్ళు తప్ప కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు ఎవరు అంగీకరించలేదు కదా. లేకపోతే అతనికి అనుకూలంగా అతనికి మద్దతునిస్తూ అతన్ని శిక్షించకూడదని కోరుతూ ర్యాలీలు ఎందుకు జరిగాయి? ఆ ర్యాలీలకు కొన్ని రాజకీయ పార్టీలు మద్దతులు ఎందుకు పలికాయి? అది కదా ప్రశ్న. తరువాత తండ్రి ప్రేమ పేరు మీద గారాభంగా పెంచాడు, అరిచేతుల్లో పెంచాడు, పూర్లు పెట్టి పెంచుకున్నాడు, ఇలాంటివన్నీ చెప్పి ఒక హత్యని జస్టిఫై చేయడానికి ప్రయత్నించిన మీడియాని ఏమనాలి? అంచేత అందరూ ఒకే దృక్పథంతో చూశారు అని మనం అనుకోనక్కర్లేదు. మీరు నేను ఈ తీర్పుని ఆహ్వానిస్తున్న సందర్భంలోనే వేరొకళ్ళు ఈ తీర్పు సరైంది కాదు అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళని కూడా నేను చూశాను. యు గో టు మీడియా, సోషల్ మీడియాలో మీరు చూడండి, చాలా హల్చల్ చేస్తున్నారు. అసలు ఇలాంటిది ఘోరము, ఒక తండ్రి ప్రేమ వల్ల జరిగింది, ఒక పరువు కోసం జరిగింది, అసలు ఆడపిల్లలు ఇలా చేయొచ్చునా అని ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తున్నారు. కాబట్టి ఎవరు ఏ గుణపాఠం తీసుకుంటారు, ఎవరు ఏం నేర్చుకుంటారు దీని నుంచి అనేది భిన్న రకాలుగా ఉంటుంది. మనమేం నేర్చుకోవాలి, సమాజం ఏం నేర్చుకోవాలి, చట్టం ఎలా పనిచేయాలి, వాటి గురించి మనం మాట్లాడుకోవడం మంచిది. ఒకటి, చట్టం ఏదైతే ఉందో తన పరిధిలో తను ఏం చేయగలుగుతుందో అది ఈ కేసులో చేసింది. అది చాలా అరుదుగా జరుగుతుంది. 6 ఏళ్ల తర్వాత జరిగినప్పటికీ మనం దాన్ని ఆహ్వానిద్దాం. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లోంచి మనం తీసుకోగలిగినవి ఏమిటి అంటే, ఒకటి, దీని నుంచి డిటరెంట్ ఫ్యాక్షన్ ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా ఎవ్వరూ దీన్ని చూసి భయపడి కులహత్యలు మానేస్తారని అనుకోక్కర్లేదు. 3, ఆ తర్వాత ఈ కులదులహంకార హత్యల్ని బట్టి ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు తగ్గిపోయే అవకాశం తప్పనిసరిగా ఉంది, భయపడే అవకాశం తప్పనిసరిగా ఉంది. మాకు చాయిస్ లేదని అరేంజ్డ్ మ్యారేజెస్ వైపు వెళ్లే అవకాశం చాలా ఉంది. ఇది తప్ప అంటే మీకు కొంచెం పెసిమిస్టిక్ గా నిరాశాజనకంగా ఉంది అని మీరు అనుకుంటూ ఉండొచ్చు, కానీ పరిస్థితులు అట్లే ఉన్నాయి. అది మనం గమనంలో పెట్టుకోవాలి. అంచేత దీంట్లో చాలా గ్రే ఏరియాస్ ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ లో లేదు, బ్లాక్ అండ్ వైట్ లో ఇట్లాంటివి జరగవు. అది ఓకే. అంటే మీరు చెప్పారు పేరెంట్స్ వర్షన్ లైక్ మారుతీరావుకి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అని. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు ర్యాలీలు అప్పుడే తీసారమ్మా, ఇప్పుడు తీయడం ఏంటి? అది ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వాళ్ళు మారుతీరావు పేరెంట్స్ కి హక్కులు ఉండవా? కూతురికి అంటే ఇది మంచిది ఇది చెడు అని చెప్పే ఇది ఉండదా? ఆమె చిన్న ఏజ్ కదా, సో ఆమెని గైడ్ చేయడంలో తప్పేంటి అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. తప్పనిసరిగా ఉందమ్మా. ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ పిల్లల్ని మంచి చెడులు నేర్పుకునే బాధ్యత, హక్కు కాదు బాధ్యత వాళ్ళకు ఉంది. అమ్మా ఇది నిప్పు, ఇది పట్టుకుంటే కాలుతుంది, అమ్మా నువ్వు ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నావో అతను మంచివాడు కాదు, అతను నీకు అబద్ధాలు చెప్పాడు, అతను నీ ఆస్తి కోసం నీ వెనకాల పడ్డాడు, ఇవన్నీ తండ్రికి అభిప్రాయాలు ఉండొచ్చు, భయాలు ఉండొచ్చు. తప్పనిసరిగా బిడ్డకి చెప్పుకోవాలి. చెప్పుకోకుండా ఎట్లా ఉంటారు? చెప్పుకుంటారు. కానీ అప్పటికి కూడా బిడ్డ అన్నది ఏమని అంటే, కాదు నేనే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను అని అన్నది. అన్న తర్వాత ఆమె మేజర్ అయింది. మేజర్ అయిన తర్వాత యూ కెన్ డూ నథింగ్. నీ పాత్ర అక్కడితో అయిపోయింది, నీ పాత్ర అక్కడితో ముగిసిపోయింది. నీకు హక్కులే ఉండవు, పేరెంట్స్ కి హక్కులు ఉండవండి, పేరెంట్స్ కి బాధ్యతలే ఉంటాయి. ఓకే, హక్కులు ఉంటాయని ఎవరన్నారు పేరెంట్స్ కి? ఓకే ఓకే దేవి గారు, థ్యాంక్ యూ. సో మనతో పాటు తాళ్లపల్లి రవి గారు జాయిన్ అయ్యారు.
సో ఆయనతో కూడా మాట్లాడదాం. ముందు సైకాలజిస్ట్ పూజిత గారు ఉన్నారు, డాక్టర్ పూజిత గారు. సో ఆమెతో మాట్లాడదాం. నమస్తే పూజిత గారు. నమస్తే అండి. యా, అంటే మీరు ఈ కేసుని చూస్తున్నారు. అంటే మారుతీరావు చంపించారు, బట్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నారు. అంటే ఒక సైకాలజిస్ట్ గా ఈ కేసులో అంటే చంపించేంత ధైర్యం ఉంది, మళ్ళీ ఆయన కూడా చనిపోయారు ఆత్మహత్య చేసుకుని. సో ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పరువు హత్య కింద చూడాలా, ఎలా చూడాలి అంటే దీన్ని ఒక హత్య కింద చూడాలండి. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఆయన మారుతీరావు గారు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక మనిషిని అంటే పిల్లలు నచ్చని ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు, ఆవిడ మేజర్ కింద అయినప్పుడు ఆవిడ చెప్పినట్టు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి తప్ప రైట్స్ అనేవి ఉండవు. బట్ అయినా సరే చంపించాల్సిన అంత అవసరం అయితే అక్కడ లేదు. బట్ ఇదంతా ఎందుకు చేస్తారంటే, ఒకరిని ప్రేమించారు, వేరే క్యాస్ట్, ఈ కాలంలో కూడా ఈ సెంచురీలో కూడా ఇట్లా చంపేస్తున్నారంటే దానికి బేసిక్ రూట్ కాజ్ అని మనం అందరం ఏమనుకోవాలంటే, దానికి ఏంటంటే భయం. ఎవరు జడ్జ్ చేసేస్తారు అంటే నా పిల్ల లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటుంది అంటే నా కూతురు మంచిగా ఉండాలి, ఆస్తి కోసం చేసుకుంటున్నాడు, అదంతా ఓకే, అదంతా ఒక పక్కన పెట్టేస్తే పరువు అనేది ఉంది కదండి ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్. అంటే సొసైటీ ఇలాంటి వాడిని చేసుకుంటే సొసైటీ ఏమనుకుంటుంది. ఇంకొక కోణం కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. అంటే దీనికి మళ్ళీ కాంట్రడిక్టరీ ఒపీనియన్స్ వస్తాయి నాకు తెలుసు, బట్ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మన ఇండియాలో బేసికలీ గ్లాస్ కర్టన్ ఎకానమీ. అంటే ఈ హెచ్చు తగ్గులు అంటే డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి అది క్లియర్ గా కనిపిస్తూ ఉంటది మనకి. బెంచ్ లో తిరిగేవాడు ఒకడైతే సైకిల్ మీద పాపం చెప్పులు లేకుండా తిరిగేవాడు మనకు క్లియర్ గా కనిపిస్తుంటారు. విపరీతమైన ఎకనామిక్ డిస్పారిటీస్. సో అలా చూసుకున్నట్లయితే ఈ కేసులో అటుపక్క అబ్బాయి తక్కువ కులం వాడే కాదు, ఎకనామిక్లీ కూడా కొంచెం లెస్సర్ దాన్ అంటే డబ్బు పరంగా కూడా వీళ్ళకన్నా తక్కువ ఉన్నవాడు. సో ఈ పర్స్పెక్టివ్ లో అంటే ఈ దృక్పథంలో తీసుకున్నట్లయితే అన్ని విధాలుగా తక్కువ ఉన్నవాడిని నా కూతురు చేసుకుంటే నాకు పరువు పోతుంది అని అక్కడ ఆయనకి ఒకలాంటి ఒక కంటిన్యూమ్ లో ఒక బ్యాలెన్స్ తప్పింది. సో ఇక్కడ ఏం చెప్తానంటే, నేను యాజ్ అ సైకాలజిస్ట్ గా ఎమోషన్స్ అనేవి ఎప్పుడు మన పరిధిలో ఉండాలండి. ఎన్ని ఎమోషన్, ఏ ప్రేమ కావచ్చు, కోపం కావచ్చు, ఇష్టం కావచ్చు, ఇష్టం ఉండాలి, ఎఫెక్షన్ ఉండాలి పిల్లల మీద. అంతేగాని ఒక మనిషి ప్రాణాలు తీసేసి లేదా కూతుర్ని కొడుకునే చంపేసే నేను కొన్ని రీసెంట్ పాస్ట్ లో చూసాను. ఏదో వాళ్ళకి నచ్చిన విషయం అంటే తనకు నచ్చకుండా పెళ్లి చేసుకుందని కూతుర్నే డైరెక్ట్ గా చంపేయడము లేదా వాళ్ళని చంపేయడము. ఇక్కడైతే టూ మచ్ ఆఫ్ ఎమోషనల్ రెగ్యులేషన్ ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది. ఏదైనా ఎమోషన్ అనేది టూ మచ్ ఉండకూడదు. ప్రేమ ఉండొచ్చు, ఎఫెక్షన్ ఉండొచ్చు, కానీ ఒక మనిషిని ప్రాణం తీసేసే అంత ఇదైతే ఉండకూడదు. అండ్ పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఈమె అమృత తాలూకా సిస్టర్ నిన్న వచ్చి మీడియా ముందైతే లైక్ చాలా బాధపడుతున్నారు. సో ఈ ఒక్క హత్య వాళ్ళ అమ్మాయిని అంటే ఆయన తర్వాత చనిపోయారు అనేది మీరు అడిగిన క్వశ్చన్. సో సూసైడ్ చేసుకున్నారంటే అతనికి ఉన్న బాధ అంటే నేను ఇంత చేశాను, నేను కూతురికే విలన్ అయిపోయాను, చివరికి అతను ఏమయ్యాడు, ఈ బికేమ్ అ విలన్. అంతేగాని అక్కడ ఎప్రిషియేషన్ గానీ ఏది లేదు. ఆ అమ్మాయి ఇప్పుడు స్టార్టింగ్ లో ఆవిడ మాట్లాడినట్టు ఆ అమ్మ కోసం చాలా ముద్దుగా పెంచాడు, ఒక్కరితే కూతురు, ఇంత ఆస్తుంది, మంచివాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంది. సో చివరికి ఏం మిగిలిందండి, ఆ అబ్బాయిని చంపేసిన తర్వాత వాళ్ళకి అల్లుడు లేడు. అల్లుడు లేకపోతే ఈమె కూడా షీ డినైడ్ హిమ్ యాజ్ అ ఫాదర్. అంటే నాకు ఫాదర్ లాగా నేను చూడను, అతను ఒక హంతకుడు అన్నట్టు ఆమె ట్రీట్ చేసింది. సో అతనికి ఇంకా జీవితంలో ఈమె సంతోషం కోసం ఒక ఇది పెట్టుకొని ఒక గ్లాస్ బొమ్మలా పెంచినామే అతని కాదని చెప్పేస్తే వెంటనే ఆయన మనసు ఇంకెవరి కోసం బతకాలన్నట్టు ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. ఇక్కడ వెనక్కి నుంచి మళ్ళీ మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ అమృత అనే అమ్మాయి తాలూకా మానసిక పరిస్థితి ఏంటి, ఆమె తాలూకా పిల్లడి తాలూకా పరిస్థితి ఏంటి. మేబీ ఇప్పుడు అమ్మాయి ముందు మైకులు పెట్టచ్చు, ఆమెని సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా చేయొచ్చు, ఆమెని సోషల్ ఫేమ్ లో ఉన్నారు కాబట్టి రకరకాల మోడలింగ్ ట్రై చేయొచ్చు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆవిడ రాత్రి పడుకునే ముందు ఆవిడ మనసు ఎలా ఉంటుంది, ఇలాంటి సిచ్యుయేషన్స్ లో ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ పీటీ
PTSD అనేది డెవలప్ అవుతుందండి. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనేది డెవలప్ అవుతుంది. ఆమె తాలూకా మేబీ మనకి బయట కనిపించవచ్చు, సోషల్ మీడియాలో ఆవిడేదో వచ్చి మాట్లాడేస్తుంది, బాగా మాట్లాడేస్తుంది, వాళ్ళ తాలూకా మానసిక పరిస్థితి ఏంటి, ఆ అబ్బాయి ఆ చిన్న పిల్లడి తాలూకా మానసిక పరిస్థితి ఏంటి, ఎంతైనా వాళ్ళ నాన్న లేడు, ఇంట్లో అంతా ఇలాంటి ఒక హిస్టరీ, హిస్ బర్త్ ఇస్ రిలేటెడ్ టు ఆల్ దిస్ నెగిటివిటీ, ఇదంతా కలిసి ఉంది. అలాంటి అబ్బాయి పెద్ద అయిన తర్వాత మళ్ళీ సొసైటీలో ఆ అబ్బాయిని రేపు ఉదయం ఎలా అడ్రస్ చేస్తారు, వాట్ ఈస్ హిస్ పాస్ట్, ఇవన్నీ కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. గ్రే ఏరియాలో చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తీర్పు విషయానికి వచ్చేటప్పటికి నన్ను అడిగితే నా ఒపీనియన్ ఏంటంటే క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చేయడం అనేది ఇండియా లాంటి కంట్రీస్ లో చాలా చాలా కష్టం. అది తీర్పుకైతే నేను చాలా సంతోషిస్తున్నాను, ఇలాంటి తీర్పులు రావాలి. బట్ ఇక్కడ మళ్ళీ లీగల్ ఆస్పెక్ట్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే మళ్ళీ అది తీర్పు, అది డిస్ట్రిక్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకా అపీల్స్ పెట్టుకోవచ్చు, అది ఎంత వరకు అమలులోకి వెళ్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, ఎస్ పూజిత గారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే బాబు ఎదిగేసరికి ఎట్లా ఉంటుందో, తన కూడా సోషల్ మెసేజ్ ఎలా వెళ్తుంది అనేది. సో దీన్నైతే మనం ఏం చేయలేము. బట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు పిల్లల మైండ్ సెట్ మీద ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎట్లాంటి లైక్ డెసిషన్ తీసుకోవచ్చు, ఇలాంటివి ఏమైనా వాళ్ళకి ఇంపాక్ట్ చేస్తాయంటారా ఒక సైకాలజిస్ట్ గా? చదువుకునే పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ 100% ఇంపాక్ట్ చేస్తాయండి. డెఫినెట్లీ మనం మాట్లాడుకునే మాటలు, మన బిహేవియర్, మన ఇంట్లో ప్రతిదీ వాళ్ళ తాలూకా లైఫ్ ని ఇంపాక్ట్ చేస్తుంది. సో తల్లిదండ్రులు గానీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ మైండ్ లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పరువ మన పిల్లల తాలూకా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అనేది ఒకటి మైండ్ లో పెట్టుకోవాలి. కొన్ని విషయాలు కొంతమంది ఏంటంటే కొంచెం బయట పిల్లడికి బాగాలేదు అంటే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి లేదా సైకాలజిస్ట్ దగ్గరికి రావడానికి కూడా భయపడిపోతూ ఉంటారు. అంటే నా పిల్లడికి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు ఈ ప్రాబ్లం ఉంది, లేదా పేరెంట్ కి ప్రాబ్లం ఉంది అనుకుందాం, ఆ పిల్లల్ని లేదా పిల్లని బయటికి తీసుకెళ్లి నేను పలానా పలానా అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఇలాంటి భయాలు అయితే చాలా ఉంటాయండి. అండ్ మనలో కూడా తప్పు ఉంది. అంటే వి ఫార్మ్ అ సొసైటీ కదా, మీరు నేను ఈ సోషల్ మీడియాలో చూస్తున్న ఆడియన్స్, సో మనం అందరం కూడా సొసైటీ, మనమే వెళ్ళి రేపు వాళ్ళని వేలెత్తి చూపిస్తాం, నువ్వు ఇలాగా, నీ తండ్రి లాగా, వెనకాతల గాసిప్ కానీ. సో ఇవన్నీ కూడా డెఫినెట్లీ వాళ్ళ మైండ్స్ లో ఉంటాయండి. ఇలాంటి ట్రామాకి ఎక్స్పోజ్ అయిన కిడ్స్ రీసెర్చ్ ప్రకారం 50 to 60% దాకా వీళ్ళు ఫర్దర్ గా క్రిమినల్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నేను ఈ పర్టికులర్ కేసు అని చెప్పట్లేదు. ఇలాంటి విపరీత పరిస్థితుల్ని చూస్తే వాళ్ళకి కూడా ఈ మ్యానిపులేషన్, వాళ్ళకి కూడా ఇలాంటి హింసాత్మక ధోరణి, అంటే నేను క్రిమినల్స్ అని 100% చెప్పను, బట్ ఈ హింసాత్మక ధోరణి గాని లేదా ఇలాంటి విపరీతమైన జెలసీ గాని, ఇలా పక్క వాళ్ళని బ్యాక్ స్టాప్ చేయడం, అంటే వెన్నుపోటు పడవడం, ఇలాంటి లక్షణాలు అయితే డెవలప్ అయ్యే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ ఉన్నాయండి. ఓకే పూజిత గారు. ఎస్, మనతో పాటు POW సంధ్య గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సంధ్య గారు. సో అమృత ప్రణయ్ కేసు తీర్పు చూశారు కదా, సో ఈ తీర్పుతో ఏమైనా మార్పు ఎక్స్పెక్ట్ చేయొచ్చా సొసైటీలో? ఏం చెప్తారు? మేము నిన్నటి నుంచి ఒకటే విషయం చెప్తున్నామండి. ఈ కేసులో అసలు తీర్పుని ఎక్స్పెక్ట్ చేసాం, ఎందుకంటే ఈ కేసుని ఆద్యంతము మేము ఫాలో అయ్యాం. వారం రోజుల క్రితం ఆ విట్నెస్లు అవన్నీ పూర్తి అయినప్పుడు కూడా నేను పోలీసులతో మాట్లాడాను. ఫస్ట్ ఈ కేసును ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి అధికారులు, మిర్యాలగూడ DSP ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే సాక్షులందరూ బాగా ఎవిడెన్స్ ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు, ఈ కేసు గెలిచేటువంటి అవకాశం ఇంకా దృఢపడింది అని చెప్పారు. అట్లాగే ఆద్యంతము ఈ కేసు స్టార్ట్ అయిన రోజు నుండి మొన్న కోర్టులో ఎవిడెన్స్లన్నీ అయిపోయే వరకు కూడా మేము కూడా ఫాలో అప్ అవుతూనే ఉన్నాం. అయితే మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న రోజే మాకు స్పష్టమైంది. అంటే ఆ కేసులో ఛార్జ్ షీట్ వేసిన తీరు, ఎంతమందిని విచారించారు, అవన్నీ ప్రొడ్యూస్ చేసిన తీరు, దాంట్లో ఫైనల్ విట్నెస్లు ఎవరిని పెట్టారు, వాళ్ళని ఎట్లా నిలబెట్టారు, ఆ ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యాక ఆ ఛార్జ్ షీట్ పట్టుకుని ప్రముఖ లాయర్లని మారుతీరావు కలవడం, ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా కేసు ఫైల్ చేసిన విధానం, ఛార్జ్ షీట్ అది పకడ్బందీగా ఉంది. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా తప్పించుకోలేరు. అంటే మన ఈ కేసు చాలా మందికి ఆలోచన కలిగించాలి. ఎన్కౌంటర్లు చేసి చేతులు తెలుపుకుందాం అనుకున్న పోలీసుల నుంచి మొదలుపెట్టి ఇన్స్టెంట్ జస్టిస్ అనేవాళ్ళ వరకు
6 ఏళ్లలో ఓకే కొంచెం ముందైతే బాగానే ఉంటుంది, కానీ ఏ నేరమైనా జరిగినప్పుడు ఆ నేరాన్ని రుజువు చేయవలసిన బాధ్యత పోలీసు వ్యవస్థదే. ప్రపంచంలో ఎక్కడైనా నేరాన్ని రుజువు చేసి శిక్షించాలి, కాకపోతే వాళ్ళు 1 year లోపల 6 నెలల్లోనూ 3 నెలల్లోనూ పూర్తి చేస్తారు. ఇంకా మన దగ్గర ఆ స్పీడ్ లేదు. కానీ నేరాన్ని రుజువు చేయాలి. నేరం చేశారు అని ఒక ముద్ర వేసేసి బట్టగాల్చి నెత్తినేసినట్టు వీడే నేరస్తుడని డిక్లేర్ చేస్తే రేపు చాలా ప్రమాదాలు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడూ అలాంటి హత్యలు లేదా ఎన్కౌంటర్లు బడాబాబులకు జరగవు. వాడు సమాజంలో సంఘంలో బడాబాబై పరపతి ఉన్నవాడు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడో, డబ్బున్నోడు అయితే వాడిని చచ్చినా చెయ్యరు. వాడిని పిలిచి ప్రశ్నించడానికి కూడా బోళ్ళంత ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు, రేపొద్దున మనకి ఏమన్నా ఇద్దేమో. అటువంటి చోట వాళ్ళకి శిక్షలు, అలాంటి శిక్షలు పడతాయని మనకు నమ్మకం లేదు. కాబట్టి ఆ ఇన్స్టెంట్ జస్టిస్ ని కోరుకోకూడదు ఎవరైనా, మొదటిది. రెండోది చట్టబద్ధంగానే శిక్షలు ఉండాలి, అవి ఏవైనా సరే. మేము మరణ శిక్షల విషయంలో మాకుండే స్టాండ్ మేము ఎప్పుడూ ప్రకటిస్తూనే వచ్చాం. మరణ శిక్షల వలన కన్నా ఎన్ని నేరాలు జరిగాయో అన్ని నేరాల్లో కఠిన శిక్షలు, ఎక్స్టెండెడ్ లైఫ్స్. ఇప్పుడు మన రాష్ట్రానికి చెందిన తెలుగు వాళ్ళు కూడా ఇతర దేశాల్లో నేరాలు చేసినప్పుడు 100 ఏళ్ళు 150 ఏళ్ళు మనిషి బతకడు, 80 ఏళ్ళు అలా పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చంపేస్తే ఎంత బాధపడతారో తెలియదు, కానీ ఆ శిక్షలు బయటికి పెరోల్ కూడా లేవు. ఇంగ్లాండ్ లో నాగరాజు అనే అబ్బాయి, విజయవాడ జ్యోతిర్మయ అనే అమ్మాయిని చంపాడు. 40 years వితౌట్ పెరోల్ అంటే అతని జీవితం అయిపోతుంది. 25 years లో పడ్డది 65కి వస్తాడు, కనీసం మధ్యలో పెరోల్ లేదు. అట్లా ఎన్నో కేసెస్ ఉన్నాయి. క్షమాభిక్ష కూడా అక్కడ ఉండదు స్కోప్. అమెరికాలో తెలుగువాడు, వాడికి 100 ఏళ్ళు వేసేసి, 100 కాదు 120 years వేసాడు. వాడు బయటకు కూడా వాడు చచ్చిపోతాడు అందులోనే. చేసిన నేరానికి ప్రతి నేరానికి లెక్క కట్టి అన్ని కలిపితే ఎంత అవుతుందో అంత వేసేసారు. వేసి దాంట్లో వీడికి తిండి దండగా, వీడికి అది దండగా అని ఆ సమాజం ఏం చర్చించదు. అంటే అక్కడ ఆ శిక్షలు ఏమని మెసేజ్ పంపినాయి అంటే, అరే బాబు నువ్వు తప్పు చేస్తే, నేరం చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకని మనవాళ్ళే అంత ఎక్కువ చేస్తారు. అక్కడ వాళ్ళు చేసిన ఇంత హీనియస్ క్రైమ్స్ చేయలే. అసలు చాలా కంట్రీస్ లో 0 క్రైమ్లు, 1% చాలా తక్కువ ఉన్నాయి. తక్కువ క్రైమ్ రేట్ ఉన్న దేశాల్లో మరణశిక్షలు లేనేలేవు. ప్రపంచంలో మరణశిక్షలు ఉన్న దేశాల్లోనే వైలెన్స్ అగేన్స్ట్ ఎక్కువ ఉంది. ఉమెన్ గల్ఫ్ కంట్రీస్ లో ఉంది, వైలెన్స్ కూడా బాగుంది. వాళ్ళ ప్రపంచంలో వైలెన్స్ లో మనం మధ్యలో ఉంటాం, 2 లేదా 3. ఒకటి మనకన్నా ముందు వాళ్లే ఉంటారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా ఇవే ఉన్నాయి. కాబట్టి ఎక్కడ మతం ప్రాతిపదికగా విలువలు ఉంటాయో అక్కడ హింస కూడా ఉంది. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో ఫెడరల్ ప్రొటెక్షన్ తీసేశారు అబార్షన్ రైట్స్ కి. చూడండి, అంటే కట్టర్ క్రిస్టియానిటీ అక్కడ అబార్షన్ రైట్లనే ఎత్తిపడేస్తుంది. ఇక్కడ కట్టర్ హిందూయిజం ఇంకొక తిరోగమన భావజాలాన్ని పెడుతుంది. మరి ఇంకో చోట ఇస్లాం ఉన్న చోట శిక్షలు పెడతారు. కానీ నేనేమంటున్నా అంటే, అసలు ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యి వేయొద్దు అనే స్పృహని ఎవరు ఎందుకు కల్పించలేకపోతున్నారు? అంటే ఎక్కడైతే ఆ స్పృహ కల్పించారో అక్కడ తక్కువ ఉంది క్రైమ్ రేట్. అసలు 0 ఉంది లేదా 0.1%. అవి స్కాండినేవియన్ కంట్రీస్, కొన్ని యూరోపియన్ కంట్రీస్. అమెరికాలో కూడా ఇంత లేదు, ఉంది కానీ వేరే రూపంలో ఉంది. అందుకని శిక్షల చుట్టూ మనం పరిభ్రమించి అక్కడే పెద్ద న్యాయం దాక్కున్నట్టు మనం మాట్లాడుతున్నాం. అది కాదు, ఇది చట్టబద్ధంగా శిక్ష కాబట్టి మేము వెల్కమ్ చేస్తున్నాం. సరే, మరణ శిక్షల పట్ల మాకు భ్రమలు లేవు. అదే సమయంలో ఈ కేసులో న్యాయం వెలువడిన తీరు, న్యాయం దక్కిన తీరు చూస్తే అది అభినందించక తప్పదు. ఎందుకంటే ఏ కేసులో అయినా పకడ్బందీగా ఛార్జ్ షీట్లు వేస్తే శిక్షలు ఉంటాయి అనే ఒక అనుభవాన్ని, ఒక మెసేజ్ ఇచ్చింది. ఇప్పటికీ ప్రణయ్ ప్రభావంతో, ప్రణయ్ హత్య ఎంతటి ప్రభావాన్ని చూపించిందంటే, వారం రోజులకే మనోహరాచారి మాధవి అనే తన బిడ్డని వాళ్ళ అల్లుడు సందీప్ మీద దాడి చేస్తే కత్తితో, ఆ పాపకు 36 కత్తిపోట్లు. అన్ని ఆపరేషన్లకి మేము నిలబడ్డాం. ఆ యశోద హాస్పిటల్లో జరిగింది. గోపాలకృష్ణ గారు అనే ఆయన ఏస్ కాలేజ్ ఆయన బోళ్ళంతా హెల్ప్ చేశాడు వాళ్ళకి. అంటే నేనేమంటున్నా అంటే, ఇటువంటి ఘటనలు ఎన్ని అయినాయో తెలుసా మీకు? ఆ ప్రణయ్ ప్రభావంతో 128 ఘటనలు. అంటే ప్రణయ్ ప్రభావమే పరువు హత్యల పేరుతో అదొక తప్పుడు కాన్సెప్ట్. ఆ ఉత్తరాదిన ప్రారంభమైన మనకు కూడా జాడ్యం అంటుకుంది.
ఇప్పుడు రీసెంట్ గా సూర్యాపేటలో కూడా ఒక సూర్యాపేటలో భార్గవి కేసు, ఇంకా కొద్ది ముందు మన ఎల్బీ నగర్ లో లేడీ కానిస్టేబుల్ ఆమె సొంత తమ్ముడు చంపడం. అసలు మన రాష్ట్రంలో 9 మంది ఆడపిల్లలు కూడా చనిపోయారు. ఏది ఈ పరువు హత్యల పేరుతో. ఇవి కుల దురహంకార హత్యలు, కుల పితృస్వామిక దురహంకార హత్యలు ఇవి. నిజానికి కులం ఎంత నిజం, పితృస్వామ్యం కూడా అంతే నిజం. ఎందుకంటే మన రాష్ట్రంలో అబ్బాయిలు కూడా ప్రేమ వివాహాలు చేసుకున్నారు, కింది కులాల అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటామని మోసం చేసినవి ఉన్నాయి, కాపురాలు చేసే పిల్లలు కానీ ఉన్నాయి, మాకు తెలిసినవి ఉన్నాయి ఆ ఘటనలు. అంటే పై కులాలు గౌడ్స్, అట్లా బీసీలు లేదా రెడ్డీసు లేదా ఏ ఓసీలైనా చౌదరీస్ కావచ్చు, ఆంధ్రలో అయితే ఇక్కడైతే రెడ్డిస్ వెల్మాస్ కావచ్చు, ఇట్లా ఆధిపత్య కులాలు కింది కులాల వాళ్ళని పెళ్లి చేసుకుంటామని నమ్మించి కన్నాళ్ళు తిరిగి ఆ తర్వాత వదిలేయడమో లేకపోతే నువ్వు ఉండు పడి ఉండు అన్నట్టు ఉంచి కులంలో పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఒక పెద్ద కమ్యూనిస్ట్ లీడరే ఉద్యమంలో ఒక దళిత మహిళను చేసుకుని ఆ తర్వాత ఇంటికాడ ఒత్తిడి చేశారని కులంలో పెళ్లి చేసుకున్నాడు. అంటే కులం అంత బలమైంది కాదనేది ఏమి లేదు. కాబట్టి ఈ దేశంలో ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి. మగవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నప్పుడు హత్యలు ఎక్కడా జరగట్లేదు. చట్టబద్ధత ఉన్న పెళ్లిలో పరువు పోయిందని ఇంత హత్యలకు పాల్పడుతున్నారే. ఎవరో అమ్మాయి కానీ బిడ్డల్ని చంపడమో లేదా వాళ్ళ బిడ్డల్ని చంపుకోవడమో చేస్తున్నారే. మరి కొడుకులు రేపులు చేస్తే అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు, ఇంకా వేరే నేరాలు చేసినప్పుడు పరువు పోట్ల. అంటే పెళ్లికి చట్టబద్ధత ఉంది, వీళ్ళకి అంగీకారం లేకపోవచ్చు. పెళ్లికి కావాల్సింది వయోపరిమితి మాత్రమే, వీళ్ళ అంగీకారం లేకపోవచ్చు. మరి వీళ్ళ అంగీకారం లేకుండా రేపులు జరుగుతున్నాయి, మరి అప్పుడెందుకు పోవట్లా? కొడుకులు చేసే రేపుల్లో, లైంగిక అత్యాచారాల్లో, దాడుల్లో పోని పరువు కూతుళ్లు చేసుకుంటున్న పెళ్లిళ్లలో ఎందుకు పోతున్నది అన్న ప్రశ్న ఈ సమాజం వేసుకోవాలి. వేసుకుంటే దొరికేది కూతుళ్లే కట్టుబాట్లు దాటొద్దు. కూతురు బయటకు వెళ్తే ఆస్తి పోతుంది, కొడుకు ఎవరిని చేసుకున్న ఆస్తి పోదు. ఉన్న ఆస్తి అది ఏదైనా కావచ్చు, ఎకరమా 10 ఎకరాల, కోట్ల 5 కోట్ల. కానీ కూతురు చేస్తే ఉన్న పుట్టింటి ఆస్తిలో సమాన వాటా అనేది ఉంది కదా. కూతురు చేస్తుంటే యాక్సెప్ట్ చేయలేకపోతుంది సొసైటీ అంటే. ఖచ్చితంగా మేము ఎన్ని ఉదాహరణలు అంటే అన్ని ఉదాహరణలు ఇస్తాం. కూతుళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఈ క్రైములు జరిగాయి, ఈ వేటాడి చంపడ్లు. కూతుళ్ళని కూడా చంపుతున్నారు, అల్లుళ్ళని కూడా చంపుతున్నారు. కొడుకులు రేపులు చేసినా ఇప్పుడు కింది కులాల అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకుంటామని పిల్లల్ని కంటారు, మరి అప్పుడు ఎందుకు చేయరు? ఒక్క కేసులో మాత్రం జరిగింది, పాలకుర్తిలో మనవడిని అమ్మాయిని చంపారు. కానీ మిగతా అన్ని కేసుల్లో కూడా అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు వదిలేయరా అని చెప్తారు, ఉంచుకోరా అని చెప్తారు. ఎంతమంది కింది కులాల అమ్మాయిలను ఉంపుడు గత్తలుగా ఉంచుకున్నారు పై కులాలోళ్ళు. అక్కడ పోని పరువు, వాళ్ళతో కడుపులు చేసినా పిల్లల్ని కన్నా పోని పరువు, పెళ్లిళ్ళు చేసుకున్నా పిల్లల్ని కన్నా ఉంచుకున్నా ఉంపుడు గత్తలుగా పెట్టుకున్నా పోని పరువు. ఈ అమ్మాయిలు కింది కులాల వాళ్ళని చేసుకుంటే ఎట్లా పోతుందండి? అబ్బాయిలు చేసుకున్నప్పుడు కూడా పోవాలి కదా పరువు అనేది నిజంగా ఉంటే. ఇంకా నేరం చేస్తే రేపు నేను చెప్తున్నా, భారతదేశంలో మా అబ్బాయి రేప్ చేశాడు, మా పరువు పోయిందని హత్య చేసిన ఘటన ఒకటి చూపాడు, నాకు ఒక్కటి చూపాడు. రెండోది, కోర్టుల చుట్టూ తిరిగి లాయర్లకి ఎక్కువ డబ్బులు ఇచ్చి అప్పులు తెచ్చైనా బెయిల్ చేస్తారు. పరువు పోయిందని ఊరుకుంటున్నారా? కొడుకు రేప్ చేసేది నేరం. రేప్ అనేది హీనియస్ క్రైమ్. పెళ్లి చేసుకుంటే ఇంత చేస్తున్నారు కదా, మరి రేప్ చేస్తే నేను అడుగుతున్నా, కుటుంబాలకు పరివేడిసింది నమ్ముతా. రేపులు చేసిన కొడుకులకు బెయిల్స్ వేయకండి, బెయిల్స్ విడిపించడానికి తిరగకండి. పరువులు పోయినాయి కదా మీకు, ఎందుకు పోవట్లా? ఖచ్చితంగా చెప్పాల్సింది, ఆడపిల్లల మీద అత్యాచారాలు రేపులు చేస్తే పరువు పోవట్లా, ఇంకా వాడు మగోడే అని ప్రూవ్ చేసుకున్నట్లు లెక్క. సరే, ఇంత వివక్ష ఉన్నప్పుడు వీటికి పరువు హత్యలని మనం పేర్లు పెడతాం. ఇవి కుల దురహంకార హత్యలు మాత్రమే. మీరు చెప్తున్నారు కదా సంధ్య గారు, అంటే చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్లు ఉన్నాయి ఈ కేసులో. ఈవెన్ మారుతిరావు కూడా భయపడ్డాడు. అంటే ఆయన ట్రై చేశారు, బట్ ఇంకా కాదు అని చెప్పిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు మీరు? ఖచ్చితంగా చార్జ్ షీట్లు వేసుకుని సో ఆయన ట్రై చేశారు. హైదరాబాద్ లో పెద్ద మేనేజ్ చేసుకోగలిగితే ఒకటమ్మా. ఇక్కడ కూడా ఒక ముఖ్యమైన విషయం మనం సెన్సిబుల్ గా మాట్లాడుకోవాలి. మారుతీరావు ఆ పిల్ల పెళ్లి చేసుకున్నప్పుడు అతనికి వీర్ గ్రూప్ ప్రెషర్ ఎంత ఇచ్చారంటే, ఎట్లా పోతుంది, నీకుంది ఒక్కగానొక్క బిడ్డ, అట్లా చేస్తుందా, నిన్ను కాదంటదా, వాళ్ళు దళితులు, వాళ్ళు ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ మీద ఇవాళకి కామెంట్లు ఇస్తున్నాయి. ఈ సమాజం ఎంత బండబారింది, ఎంత క్రూయల్. అమ్మా నాన్నలు చేసే పెళ్లిళ్లలో లక్షలు ఖర్చు పెట్టుకుని ప్రీ వెడ్డింగ్ షూట్స్ వేస్తే ఆ పెళ్లిళ్ళకి వెళ్లి అక్కడ పెట్టే స్క్రీన్స్ లో నోరేళ్ల పెట్టుకుని మనం చూస్తున్నాం. ఈమె రెచ్చగొడుతుందని మనం అనుకోలే, కానీ అమృత మాత్రం రెచ్చగొట్టిందా?
ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ మీద ఇవాళకి కామెంట్స్. నిన్న తీర్పు వచ్చాక కూడా ఏంటండి ఆ అమ్మాయి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసింది. నేను అడుగుతున్నా, మీరు లక్షల లక్షల కోట్లు గుమ్మరించి కట్నాలు ఇచ్చే పెళ్లిళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్స్ లేవా? అప్పుడు కూడా అమ్మాయిలు వాళ్ళు కూడా ముద్దులు పెట్టుకుంటూ ఆడేడ ఆ కోటల్లో గుట్టల్లో పార్కులు ఉరుకులు పెట్టుకుంటూ ఇంత పొడుగు చేస్తున్నారు. ఒక సైడ్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఇష్టం లేనప్పుడు ఆయనకి దూరంగా వెళ్ళి బతకచ్చు కదా, ఆయన రెచ్చగొట్టడానికి కావాలని ప్రెగ్నెన్సీ వచ్చింది, పెళ్ళవగానే ప్రెగ్నెన్సీ వచ్చింది, వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయే వాళ్లే. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ వచ్చిన ప్రెగ్నెన్సీ తీసుకోవడం ఇష్టం లేదు. ఇద్దరు చిన్నపిల్లలు. ఇక్కడ ప్రణయ్ తల్లిదండ్రులు ఆదరించారు కదా, వాళ్ళు కడుపులో పెట్టుకుని చూసుకున్నారు కదా. కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఎక్కడికో వెళ్తే అదే చిన్నపిల్ల అదేం చెప్తుంది, ఆ రోజు ఇష్యూ జరగంగానే స్నీజింగ్ కూడా రాదు నాకు అని చెప్తుంది. మేము నవ్వుకున్నాం. అంటే నాకు గట్టిగా చేయడం కూడా రాదు అని, అంటే అంత అపురూపంగా పెరిగిన పిల్ల, పెంచారు వాళ్ళు కూడా. కానీ పెళ్లి విషయంలో అంత క్రూయల్గా ఉండాల్సిన అవసరం లేదు. అంటే చాలా అపురూపంగా ప్రణయ్ తల్లిదండ్రులు కూడా ఆ పాపను చూసుకున్నారు ఉన్న ప్రెగ్నెన్సీ తెలిసే వరకు. అటువంటి స్థితిలో ఆ చిన్న పిల్లని వేసుకుని వాడు, చిన్న పిల్ల అంటే మైనర్ అని కాదు, 20 ఏళ్ళు ఉన్నాయి దానికి, తీసుకుపోయి డెలివరీ అవుదామనే ధైర్యం లేకపోతే మన పిల్లలకైతే మనకు అర్థం కాదా అండి? మన పిల్లలకు ప్రెగ్నెన్సీ వస్తే మనకు అపురూపం కాదా? మన దగ్గరే పెట్టుకోవాలని అనుకోవట్లేదా? అంటే మిగతా సమాజంలో ఎవ్వరు అనుకోవట్లేదా? ప్రెగ్నెన్సీ అయినా ఒక్కతే పడి చావాలి, అదే చేసుకోవాలని అనుకుంటున్నారా? ఎందుకు ఇవన్నీ మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఓకే, ఏ విధంగా చూసినా మారుతీరావు మీద ప్రెషర్ పెట్టింది ఇదే సమాజం. ఇవాళ ఈ అమ్మాయిని వెంటాడుతున్న సమాజం. అతను ఎంత వేధించారండి. ఆఖరికి అతను అరెస్ట్ అయ్యి బెయిల్స్ వస్తే బెయిల్ నుంచి బయటికి రాగానే హారతులు ఇచ్చారు, సన్మానాలు చేశారు, శాలువలు కప్పారు, దండలు వేశారు, ప్రదర్శన చేశారు. నేనేమంటున్నానంటే మారుతీరావు బెయిల్ మీద బయటికి వచ్చిన రోజు అంత సన్మానాలు సత్కారాలు చేసి అతనికి హారతులు ఇచ్చిన వాళ్ళు అతను ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యాక నిరాశ పడితే ఎవరైనా ధైర్యం ఇచ్చారా? ఎవరు మారుతీరావు హంతకులు అంటున్నా? అమృత కాదు, బాలస్వామి కాదు, చచ్చిపోయిన ప్రణయ్ కాదు, ఈ సమాజమే కదా. తప్పు చేశావని అనకుండా గొప్ప పని చేసినట్టు సన్మానాలు చేశారు. ఇవాళ ఆ సన్మానాలు సత్కారాలు లేకపోతే నేను తప్పు చేశానన్న గిల్టీనెస్ నుంచి అతను రియాలిటీకి వచ్చి వాడు బతుకుండేవాడు. ఎంతమంది తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయకపోయిన తర్వాత కలిసిపోతున్నారు. ఎంతమంది బతికి బట్ట కట్టినాక మనవాళ్ళు మనవరాళ్ళు ఎంతమందిని, 1000 మందిని చూపిస్తాం. మనవాళ్ళు మనవరాళ్ళు అయ్యాక దగ్గర అయిన వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. అతని మీద అంత ప్రెజర్ పెట్టి అదొక ప్రెస్టేజ్ ఇష్యూ చేసి అతనికి ఆల్రెడీ వాళ్ళకున్న నేర హిస్టరీ ఎంత ఉంది చెప్పమంటారా? మాకు మిర్యాలగూడలో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మాకు 3 మంది తెలుసు. వీళ్ళు బాలస్వామి వాళ్ళ షట్టర్స్ లో కిరోసిన్ వ్యాపారం మొదలెట్టారు. ప్రణయ్ వాళ్ళ తండ్రికి సంబంధించిన షట్టర్స్ లోనే వాడు కిరోసిన్ వ్యాపారం తెచ్చి మొదలుపెట్టింది వీళ్ళ దాంట్లో అద్దెకుండి. ఎవరు? మారుతీరావు వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసి ఎంత అక్రమ సంపాదనతో ఎదిగారో మిర్యాలగూడలో ఎవరిని అడిగినా చెప్తారు. అసలు వాళ్ళకి ఆ క్రిమినల్ గ్యాంగ్స్ తోటి పరిచయం ఉండటం కూడా రీజన్ అదే. అందుకే అంత తొందరగా సుపారీకి తిరునగరి శ్రవణ్ కుమార్ కూతురు చాలా మాట్లాడుతుంది. సిగ్గుండాలి అట్లా మాట్లాడడానికి. ఖచ్చితంగా ఇందులో మారుతీరావు హంతకులు కూడా ఇదే సమాజం. అతనికి ఆ రోజే అయ్యా నువ్వు తప్పు చేసావు గమ్ము నుండు అని చెప్పగలిగితే, అసలు చంపక ముందే చెప్పాలి. అప్పుడు ప్రణయ్ పోయేవాడు కాదు, ప్రణయ్ బలయ్యేవాడు కాదు. పోనీ ప్రణయ్ బలయ్యాకైనా అతనికి చెప్పాల్సిన పద్ధతిలో చెప్పకపోతే ఛార్జ్ షీట్ పడ్డాక ప్రతి గుమ్మం తొక్కి నిన్నెవ్వడు కాపాడలేడు, అంత బలంగా ఉంది, ఇందులో విట్నెస్లు ఎవిడెన్స్లు అంత స్ట్రాంగ్ ఉన్నాయంటే అప్పుడు కదా నిరాశకు గురయ్యాడు. అంటే అప్పటిదాకా ఈ హీరోని చేశారు అంటే చట్టబద్ధంగా శిక్ష వేసుకోవడం ఎందుకు, నేనే వేసుకుంటా అనుకున్నాడు. అంటే అప్పటి వరకు డబ్బుతో మేనేజ్ చేద్దామనే ధైర్యం. అప్పుడు ఎవరైనా వచ్చి ఇప్పుడు చూసారు కదా సంధ్య గారు, ఇప్పుడు సొసైటీ మొత్తం చూసింది కేసు. సరే ఇప్పుడు డబ్బు ఉంది, అదే తప్పు చేస్తుందని మీరు కూడా చెప్పారు కృష్ణకుమారి గారు. సో దీని నుంచి నిజంగా ఇప్పుడు నేర్చుకుంటారంటారా? డబ్బులు ఉన్న వాళ్ళు అట్లీస్ట్ డబ్బులు ఉన్నా కూడా మేనేజ్ చేయలేదు. ఎవరైనా నేర్చుకోవాలండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు కూడా ఎవరన్నా వచ్చి బయట నేనున్నాను బై భరోసా ఇస్తున్నా నీకెందుకు అంటే ఆయన పని చేసుకునేవాడు కాదు. ఆయనకు అటువంటి భరోసా దొరకలేదు కాబట్టి చనిపోయాడు. అది తప్పు కూడా. అట్లాంటి భరోసా ఎవరు ఇవ్వకూడదు. నీకు ఒక ఉదాహరణ చెప్తానమ్మా. ఆయేషా హత్యలో శంషాద్ బేగం నా కూతుర్ని చంపింది ఎంత మాత్రము సత్యం బాబు కాదు అని చెప్పింది ఆవిడ. కాదు అన్నాక పోలీసులంతా ఎవరినో గన్నే తీసుకొచ్చి ఇదే సత్యం బాబు, ఇది జరిపోయినా ఈ జరిపోయినా అని చెప్పారు.
శిక్ష పడింది. అప్పుడు కూడా ఆమె శిక్ష పడిన రోజు కూడా వాడు కానే కాదు వాడిని అన్యాయంగా శిక్షిస్తున్నారు. నేను ఏడ్చినట్టు ఇంకొక తల్లి ఏడుస్తుంది, ఇంకొక తల్లి కడుపుకోత రావటం కరెక్ట్ కాదన్నది ఆవిడ. దాని మీద మేము చేసాము. సత్యం బాబు నిర్దోషని వాళ్ళ మా గ్రూపే ఫైట్ చేసింది. మాలో ఉన్న ఒక మహిళ వాదించింది, వసుధా నాగరాజ్ వాదించినప్పుడు, లేదా మా పౌర హక్కుల సంఘాల వాళ్ళందరూ పిచ్చుక శ్రీనివాస్ వీళ్ళంతా నిలబడ్డారు. అప్పుడు ఫైనల్ ట్రయల్స్ అప్పుడు ఆమె తన వయసు నాకు కాన్ఫిడెన్స్ సరిపోదు అంటే పట్టాభన్న దగ్గరికి వెళ్ళి, పట్టాభన్న తను నిర్దోషి కానీ అట్లా పోలీసులు చూపించారు, అది వాస్తవం తల్లి కూడా చెప్తాంది, మీరు నమ్ముతున్నారా అతను నిర్దోషి అంటే మేము నమ్ముతున్నామంటే సరే నేను చేస్తా అన్నాడు పట్టాభన్న. వసుధ మెయిన్ మొత్తం మెటీరియల్ అంతా తనే చేసింది. 860 పేజీల జడ్జిమెంట్ జస్టిస్ నాగార్జున గారు ఇచ్చారు. ఇస్తే అతను నిర్దోషాన్ని ఇచ్చేశారు, నమ్మి ఇచ్చారు, అంత సాక్ష్యాధారాలు ఇచ్చాం. ఆ తర్వాత మేమే వేసాం, మళ్ళా నేను సజయ రమా మేల్కొట్టి మేము పిటిషనర్స్. సత్యం బాబు నిర్దోష అయితే అసలు హంతకులు ఎవరు వేసాం. ఇంకా హైకోర్టులో పడుంది, ఎందుకు జరగలేదు? ప్రణయ్ ప్రభావంతో 127 ఘటనలు జరిగాయి, వాటిల్లో ఎందుకు ఇది జరగలేదు? కాబట్టి ఇన్సిడెంట్ జరగడం ఒకటే కాదు, ఆ తర్వాత న్యాయం రావడానికి, న్యాయం దక్కడానికి ఒక కృషి డిపార్ట్మెంట్ చెయ్యాలి అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవాలి. అట్లాగే తల్లిదండ్రులకి ఇది మెసేజ్. కనీసం ఈ తీర్పు తర్వాత అయినా అంత డబ్బున్నాడే మేనేజ్ చేసుకోలేకపోయాడు, లేదా అతనే ఆత్మహత్య వైపుకి నెట్టబడ్డాడు, కాబట్టి ఇటువంటి హీనియస్ క్రైమ్స్ చేయకూడదని అందరి పేరెంట్స్కి అర్థం కావాలి. ఇంకొక పాయింట్ చెప్తాను ముగించే ముందు. మారుతీరావుని అంత కాపాడుకున్నారు కమ్యూనిటీ, వైశ్య సంఘాలు చేసింది. మరి అదే వైశ్య కులానికి చెందిన హేమంత్ని రెడ్డి కులానికి చెందిన వాళ్ళు అవంతి పేరెంట్స్ చంపకుండా ఎందుకు ఆపలేకపోయారు? మీ వైశ్య కమ్యూనిటీ. హేమంత్ కూడా ఒక అమ్మ కొడుకే కదా, ఆమె అడిగింది, మేము వెళ్ళాం. అవంతి అత్తగారు హేమంత్ వాళ్ళ అమ్మ, నేను పేరు మర్చిపోయాను, లక్ష్మి ఏదో ఉంది ఆవిడ పేరు, ఆమె ఏడ్చుకుంటూ మేము వెళ్ళాం. మేము వెళ్ళాక కొంతమంది మీడియా వెళ్తే కూడా ఆమె చెప్పింది, సంధ్య గారు వీళ్ళు వచ్చారు కానీ ఏ వైశ్య సంఘం ఎందుకు రాలేదు? మారుతీరావుకి నీరాజనాలు పలికి హారతలు పలికారు, మరి నా కడుపు కోత మా వైశ్య సంఘాలకి ఎందుకు అర్థం కాలేదు అని ఆ తల్లి ప్రశ్నించింది. అంటే మారుతీరావుకి డబ్బులు ఉన్నాయి, ఈమెకు డబ్బులు లేవు. అంటే మారుతీరావు చేసిన హత్యని సమర్థించిన వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని వచ్చి అమ్మని, నీ కొడుకుని మన కులపొడినే గాని చంపింది తప్పు అని చెప్పలేకపోయారు. కాబట్టి ఎప్పుడైనా ఈ విలువల్ని పెంచి పోషిస్తే తప్పు, నేరం, అన్యాయం, దాన్ని పెంచి పోషిస్తే అవి రేపు మనకు కూడా చుట్టుకుంటాయి. అది కూడా అర్థం కావాలి. రవి, ఎస్, ప్రణయ్ బంధు ఒకరు లైన్ లో ఉన్నారు. రవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్, తీర్పుపై ఏం చెప్పదలుచుకున్నారు? ఇది చట్టం తన పని తను చేసుకోపోయింది. దీంట్లో ప్రణయ్ మర్డర్ జరిగి బాబు ఉక్రెయిన్ లో ఉన్నాడు, రెండో బాబు. ఓకే. ఉక్రెయిన్ నుంచి రావటానికి 2 days పట్టింది ఆ బాబు రావటానికి. ఈలోపు ప్రజా సంఘాలు, కుల సంఘాలు, పౌర హక్కులు, మానవ హక్కులు, లెఫ్ట్ ఆర్గనైజేషన్స్, అన్ని సంఘాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. తర్వాత ఇదే మన ఎస్పీ గారు ఆంధ్ర రాష్ట్రంలో సత్యం బాబు కేసులో ఇతనే ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా న్యాయం జరగదని చెప్పి మేము ఆ రోజు పిటిషన్ కూడా ఇవ్వనని చెప్పి ఎస్పీ గారితో వాదన చేశాం. ఇక మాకు న్యాయం జరగదు ఇక్కడ కూడా అని అంటే ఎస్పీ గారు, రంగనాథ్ గారు, ఆ కేసు వేరు, ఆ ప్రభుత్వం వేరు, ఈ కేసు వేరు, ఈ ప్రభుత్వం వేరు, ఇప్పుడు జరిగిన సంఘటన వేరు. దీంట్లో మమ్మల్ని నమ్మండి, మేము చివరిలో చూస్తారు మా యొక్క వాల్యూ ఏంటిదో, మేము ఈ కేసులో మేము ఏ విధంగా నిజాయితీగా నిలబడతామో అని చెప్పిన తర్వాత మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ డిఎస్పీ శ్రీనివాస్ గారు అట్రాసిటీ ఆయనే కేసు చేయాలి కాబట్టి శ్రీనివాస్ గారు గాని, తర్వాత సిఐ గారు, హోంగార్డు నుంచి డీజీపీ గారికి ఇది మ్యారేజ్ అయిన తర్వాత డీజీపీని కలిశారు వీళ్ళిద్దరు. మొట్టమొదటిగా పోలీస్ అక్కడ ఫెయిల్ అయింది, డిఎస్పీ ఐజీ గారిని కలిశారు, డిఎస్పీ గారిని కలిశారు అక్కడ వీళ్ళు కలిసారు.
అప్పుడు వీళ్ళు గనక ప్రొటెక్ట్ చేయగలిగితే అప్పుడే గన్మెన్ ఇచ్చి వీళ్ళని ప్రొటెక్ట్ చేసి ఉంటే ఈ మర్డర్ జరిగేది కాదు. కరెక్ట్. అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి మారుతిరావు గారు, వారు కోట్లకు పడిగెత్తినటువంటి వ్యక్తి. ఇతను కూడా ఆర్థికంగా ఉన్నవాడే, బాలస్వామి కూడా. అయినప్పటికీ ఇక్కడ కులమే అడ్డొచ్చింది. తర్వాత ఏ తల్లిదండ్రులు కూడా నా బిడ్డ నేను చెప్పినట్టు వినాలి, నేను ఎట్లా పెంచానో ఆ విధంగానే వాళ్ళు ఉండాలి అని చెప్పి కోరుకునటంలో వాళ్ళు మేజర్ అయిన తర్వాత కూడా వాళ్ళని ఇట్టనే ఉండాలి. చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు నేను ఎట్లా చెప్పానో పెద్దయినాక కూడా అట్టనే చెప్తే వినాలి అనే తల్లిదండ్రులు మనసు మారితే ఇలాంటి మర్డర్లు, ఇలాంటి కేసులలో ఇట్లాంటి శిక్షలు పడవు. వండర్ఫుల్. ఏదైతే మారుతిరావు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సమాజం అంతా కూడా ఎందుకు ఇన్ని కోట్లున్నాయి నీకు ఇంత పలుకుబడింది, నీ బిడ్డని ఒక దళితుడ బిడ్డను చేసుకోవటం ఏంటి అని చెప్పి రెచ్చగొట్టారు. కరెక్ట్. అతన్ని రెచ్చగొట్టడం వల్ల అతను బాగా రెచ్చిపోయి, ఏ తల్లిదండ్రులకైనా బాధ ఉంటది, కొన్ని రోజులు బాధ ఉంటది, కానీ ఆ బాధను మర్చిపోయే ముందుల కొంతమంది వాళ్ళని అలర్ట్ చేసి నువ్వు ఎంత బాగా నిద్రపోతున్నావు, నీకు నిద్రట పడుతుంది, ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు వ్యవస్థనంతా కూడా మేనేజ్ చేయగలుగుతావు అని చెప్పి అతన్ని బాగా రెచ్చగొట్టడం వల్లే మారుతిరావు గారు ఈ నిర్ణయం తీసుకో ఉండొచ్చు అని నేను అనుకుంటాను. కొంతమంది అమృతం తప్పు పడతా ఉన్నారు, అమృత తప్పు చేసింది అని అంటా ఉన్నారు. ఏ ఆడబిడ్డ అయినా యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లిళ్ళు వారి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారండి. గతంలో మనువు ఏ విధమైనటువంటి తీర్పులు రాశారు మనుధర్మ శాస్త్రంలో. మనువు అప్పట్లో ఆడపిల్లలు ఇట్లనే ఉండాలి, ఇట్లనే బ్రతకాలి, బయటికి వెళ్ళొద్దు, ఆడపిల్లలకు ఈ విధంగానే చేసుకోవాలి పెళ్లి, భర్త చనిపోతే సతీ సహగమనం చేయాలని చెప్పి ఆ వ్యవస్థ నుంచి భారత రాజ్యాంగం ఈ రోజు ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా ఇంకా అదే సిద్ధాంతాలు పాలవుతా ఉన్నారు తల్లిదండ్రులు గాని. ఇప్పుడు దళిత పిల్లలు అగ్రవర్ణాల పిల్లలు పెళ్లిళ్ళు చేసుకున్నా దళిత పిల్లల్ని చంపుతా ఉన్నారు, అగ్రవర్ణాల పిల్లలు దళిత పిల్లలు చేసుకున్నా దళితుల్ని చంపుతా ఉన్నారు. ఎక్కడ కూడా అగ్రవర్ణాల పిల్లలు ఆడగాని మోగ గాని ఎక్కడ కూడా చంపలేదు కూడా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలే ప్రేమిస్తే చంపేస్తా ఉన్నారు. వాళ్ళకి నచ్చి మా పిల్లల్ని చేసుకుంటే మేము వాళ్ళ జోలికి పోం, వాళ్ళు మా జోలికి రారు. మా పిల్లలు వాళ్ళ పిల్లలు చేసుకున్నా మాకే ప్రాణగండం, మా పిల్లలు వాళ్ళ పిల్లలు చేసుకున్నా మాకే ప్రాణగండంగా ఉన్నది. ఈ కేసులో హోంగార్డు నుంచి డీజీపీ వరకు చాలా పకడ్బందీగా శాస్త్రీయబద్ధంగా ఛార్జ్ షీట్ వేశారు. హైకోర్టు పుట్టినప్పటికీ ఇప్పటికీ చరిత్రలో 1600 ఛార్జ్ షీట్ ఇంతవరకే ఏ కోర్టులో కూడా ఎక్కడ కూడా జరగలేదు. 1600 ఛార్జ్ షీట్ ఇది మొట్టమొదటి చరిత్రలో ఇది మిగిలిపోయేటటువంటి కేసు. అయితే ఇది జరిగిన వారం రోజులకే కొబ్బరి బోండాలతోటి బిడ్డను నరికిండు హైదరాబాద్ లో. ప్రణయ హత్యకి ముందు మర్డర్లు జరిగాయి, ప్రణయ హత్యకి తర్వాత మర్డర్లు జరిగాయి, మాధవి మనోహర జరిగాయి. నిన్నటికి నిన్న మాలబంటి సూర్యాపేటలో కూడా ఇదే కుల దురంకార హత్యని. అక్కడ కూడా ఆ పిల్లోడు మంచోడు గాడని చంపారు, ఆ పిల్లోడు దళితుడని చంపారు. అంటే పోలీసు వ్యవస్థ ఈ కేసు ఒక్కటేనాయిగా, ప్రణయ్ కేసు ఒక్కటే పోలీసులకు సవాల్గానా? ఇది గెలిస్తే మిగతా పిల్లలు ప్రాణాలు పోయినా, మిగతా పిల్లలకి రక్షణ లేకపోయినా ఇది ఈ విధంగానే ఉంటుందా? పోలీసు వ్యవస్థ ఏ కేసు అయినా ఇది పెద్ద ఇష్యూ అయినా ప్రపంచ దేశాలు అమెరికన్ మ్యాగజైన్ లో ఈ ప్రణయ్ కేసు గురించి రాశారు. కానీ అమెరికన్ మ్యాగజైన్ లో రాసిన కేసు మళ్ళీ మాలబంటి కాడికి వస్తే వాళ్ళకే డీజీపీ గారు గాని, ఎస్పీ గారు గాని, లేకపోతే ఎస్ఐ గారు, సిఐ, డిఎస్పీ ఆ రేంజ్ లో వాళ్ళ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసేదాలో అక్కడ కూడా జరగాలి. రేపు అక్కడ కూడా ఏదైనా జరగవచ్చు ఒకలా. మరి ఈ కేసులాగానే అన్ని కేసులు కూడా తీర్పులు రావాల్సిన అవసరం ఉంటది. ఈ దేశంలో స్త్రీకి ఆడపిల్ల ఏ తప్పు చేసినా మంచి పని చేస్తే ఆడపిల్లని పొగడరు, ఆడపిల్ల మంచి పని చేస్తే పొగడరు. చిన్న పొరపాటు ఏడన్నా ఆడపిల్ల చేస్తే విపరీతమైన చివాట్లు, సోషల్ మీడియాలో ట్రోల్స్. మన ఇంట్లో కూడా మనం ఈ రోజు ఉదయం లేస్తే కానికి సాయంత్రం వరకు ప్రతి పని మనం మనం చేయలేని పని అన్న కూడా ఆడబిడ్డలే చేస్తా ఉన్నారు. తెలిసో తెలకో యుక్త వయసులో ఒక అబ్బాయిని ప్రేమించింది, అదే నువ్వు ఎవరిని పడితే వారిని
నీ ఇష్టం వచ్చిన నీకు నచ్చిన వాడిని, ఓకే ఉద్యోగం వచ్చి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన వారిని తల వంచి పెళ్లిళ్ళు చేస్తా ఉన్నారు అక్కడ. ఉమ్. అంటే తల్లిదండ్రులు ఎట్లా చెప్తే చేసుకోవాలి వాళ్ళుగా. అబ్బాయి ఎర్రగా ఉంటాడు, అబ్బాయి బాగా హైట్ పర్సనాలిటీ ఉంటాడు, అబ్బాయి బాగా సాఫ్ట్వేర్ ఇంజనీరు, అబ్బాయి అమెరికా పోయి వచ్చాడు. అలాంటి పిల్లలు కూడా మరి ఈ రోజు అప్పుడు ఆడపిల్లలు చంపబడతా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా హింసలకి పాల్పడతా ఉన్నారు. వరకట్నాలు తెమ్మని చెప్పి హింసిస్తా ఉన్నారు, ఊరేస్తా ఉన్నారు, చంపేస్తా ఉన్నారు, వదిలేస్తా ఉన్నారు. ఆడపిల్లల్ని ఆడపిల్లలాగా బ్రతకనిస్తలేరు. పుట్టగానే పురిట్లలో చంపేస్తా ఉన్నారు ఆడపిల్ల పుడితే. ఇలా అమృత ఇంత ఈ కేసు మా బాబాయ్ గాని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నా కేసు మొదటిది కావాలి, నా కేసు చివరిది కావాలి. చివరి వరకు ఈ కేసులో నిలబడ్డందుకు అమృతకి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఓకే రవి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రవి చాలా చక్కగా చెప్పాడండి. పెద్ద ఉద్యమం, 1,00,000 మందికి పైగా ర్యాలీ. ప్రణయ్ చనిపోయారు 3వ రోజు చిన్నోడు రాగానే అట్లాంటి ర్యాలీ ఏ పెద్ద సమస్య మీద కూడా జరగల. అట్లాగే కుల ప్రజా సంఘాలు చేసిన కృషి, దానికి తోడు ఇవాళ నేను ఇందాక నుంచి చెప్తున్నా 127 కేసుల్లో మళ్ళీ పోలీసుల పనితీరు అట్లా లేదు. ఇవన్నీ వాస్తవాలు. అబ్బాయి రవి అట్లాగే బాలస్వామి ప్రేమలత దంపతులు ప్రణయ్ పేరెంట్స్ కూడా ఇందులో వాళ్ళ సంస్కారం గొప్పది. అట్లాగే ఈరోజు ఇంకొక పాయింట్ కూడా చెప్పుకోవాలి. సొంత కూతుళ్ళని కూడా ఏ కులపోళ్ళైనా ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఈవెన్ ఎస్సీలు కూడా ఉన్నారు. మాదిగల మధ్య సొంత కూతుళ్ళని కూడా చంపుకున్నారు. అంటే ఒకటి కులం ఎంత నిజమో ఆడపిల్లలని కూడా చంపేస్తున్నారు. అంటే కట్టుబాట్లు దాటొద్దు, కుటుంబం కట్టుబాట్లు కులం దాటొద్దు. మగోడు ఎన్ని వేషాలు వేసినా పర్లా, ఇది కూడా పనిచేస్తుంది. అదైతే వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ సంధ్య గారు. ఎస్ కృష్ణకుమారి గారు, మీరు ఏమైనా ఫైనల్ గా చెప్పదలుచుకున్నారు? ఒకటే అండి, ఇప్పుడు ఒక రకంగా రంగనాథ్ గారు ఆ రోజు ఛాలెంజ్గా తీసుకుని ఛార్జ్ షీట్ వేయటం, ఇది ఒక రకంగా ఇవాళ ఈ తీర్పుని ఏదో 1 రోజు 2 రోజులు మాట్లాడుకొని వదిలేసే కన్నా ఇది ఒక సమాజంలో అవగాహన తీసుకొచ్చేదానికి ఈ కేసుని ఈ కేసు ఒక బెంచ్ మార్క్ కేసు. ఇది తీర్పు. ఈ తీర్పుని ప్రతి చోట ప్రభుత్వాలు కావచ్చు, సమాజంలో ఒక అవగాహన తీసుకొచ్చేలాగా ప్రచారానికి, అంటే కుల నిర్మూలనకి ఈ తీర్పు ద్వారా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన రాజ్యాంగంలో రాసుకున్నాం, కులానికి, మతానికి, వర్గానికి, వర్ణానికి అతీతంగా, జాతికి, మనం ప్రాంతీయతకి అతీతంగా మన సమాజం ముందుకెళ్లాలని రాసుకున్నాం. మరి మన ప్రభుత్వాలు అసలు కులం గురించి ఎందుకు ఇలాంటివి జరిగినప్పుడు మాట్లాడరు? మాట్లాడితే కదా చుట్టూ ఉన్న వాళ్ళకి ఓహో వీళ్ళు చేసింది తప్పు అని తెలిసేది. మరి అలా ప్రభుత్వాలు కూడా నిద్రపోతా ఉంటే ప్రజలకి అవగాహన ఎట్లా వస్తుంది? ఈ విషయం మీద పొగ తాగటం నేరం అని మనం హోర్డింగులు పెడుతున్నాం. కులాంతర మతాంతర వివాహాల్ని మేము ప్రోత్సహిస్తాము అని ప్రభుత్వం గనక హోర్డింగ్ పెట్టిందనుకోండి, వాళ్ళకి అసలు ప్రోత్సాహకాలు ఉన్నాయి, అవి ఇస్తుందనుకోండి, అంటే ఇది తప్పు కాదు అనేది సమాజం నమ్మాలి, ఒప్పుకోవాలి. అప్పుడు సరే మీరు చేసుకున్నారు కదా, మీ ఇష్టం, మీ ఇష్టానికి మీరు బతకండి అని కనీసం తల్లిదండ్రులు వదిలేస్తారు వాళ్ళ దోవన వాళ్ళని. ఆ మార్పు వచ్చిన రోజునే ఇలాంటి తీర్పులకి నిజమైన సార్థకత అని నేను చెప్తాను. ఇంకొక పాయింట్ అండి, ప్రణయ్ చట్టం లాంటిది కూడా తేవాలి. ఇప్పుడు తను అన్నట్లుగా మేము చాలా కాలంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ లో కానీ, ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ లో కానీ ప్రభుత్వాలు ప్రకటించాలి. ఎవరైతే కొన్ని స్టేట్స్ లో ఉన్నాయి కదా ప్రోత్సాహకాలు. రాజస్థాన్ ఈ పరువు హత్యలు నిషేధిస్తుంది. ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ ఇప్పుడు మళ్ళీ బీజేపీ వచ్చి దాన్ని తీసేయబోతోంది. ఎందుకంటే లవ్ జిహాద్ కావాలంటే అది ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు రాజస్థాన్ లో కాంగ్రెస్ ఉన్నప్పుడు భారతదేశంలో మొదటిసారి పరువు హత్యల చట్టం వచ్చింది. ఆ చట్టం వచ్చిందనగానే మేము కూడా ఇక్కడ డిమాండ్ చేశాము. అట్లాగే ఎక్కడైతే ప్రమాదం పొంచి ఉందో అక్కడున్న ఎమ్మెల్యే ఎంపీలు, ప్రతి జిల్లాలో ఎమ్మెల్యే ఎంపీలు ఉంటారు, వాళ్ళు ప్రకటించాలి. అట్లాగే ఈ తీర్పుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇన్వైట్ చేయాలి.
ఎప్పుడైతే ముఖ్యమంత్రి అడ్రస్ చేస్తాడో, హత్యలు జరిగినప్పుడు ఒకప్పుడు అండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి, చంద్రబాబు, ఎన్టీఆర్ వరకు ఇట్లాంటివి జరిగితే నేరస్తులు ఎవరైనా ఉపేక్షించమనే ప్రకటన వచ్చేది డౌరీ డెత్స్ లో. అంటే ఏదో ఒకటి డౌరీ డెత్స్ గానీ, ఇట్లాంటి హత్యలు గానీ, మరణాలు గానీ జరిగినప్పుడు, ఇప్పుడు ఇట్లాంటి తీర్పులు వచ్చినప్పుడు కూడా అడ్రస్ చేయాలి, ఎక్నాలెడ్జ్ చేయాలి. అట్లాగే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మాట్లాడాలి. ఎప్పుడైతే ముఖ్యమంత్రులే మాట్లాడతారో లేదా పెద్ద రాజకీయ నాయకులే మాట్లాడతారో వాళ్ళ దగ్గర సపోర్ట్ కూడా ఎవడు బోర్డు, వాడు పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చాక. అట్లాగే ఇవాళ ప్రణయ్ చట్టం ఎందుకు అడుగుతున్నాం నిర్భయ చట్టం లాగా అంటే, దాని ముందు జరిగాయి, దాని తర్వాత జరిగాయి. మంతెన మధుకరు, నరేష్, భువనగిరి నరేష్ చాలా ఉన్నాయి. కానీ ఇవి చాలా ఎక్కువ జరిగాయి. ఏ రాష్ట్రంలో జరిగినంతగా షార్ట్ పీరియడ్ లో మన దగ్గర జరిగాయి. ఇవి పునరావృతం కాకూడదంటే ఇప్పటికైనా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఖచ్చితంగా లిస్ట్ మెయింటైన్ చేయాలి. అప్పుడు మాత్రమే కొద్దిగా అబ్బో చూస్తున్నారు మనని, మన మీద నిఘా ఉంది అనే భయం ఉంటుంది. ఓకే ఓకే సంధ్య గారు. ఎస్, ఫైనల్ లైన్ పూజిత గారు ఏం చెప్తారు? ఇప్పుడు అంటున్నారు కదండి, పరువు హత్యలు చేసుకున్న వాళ్ళని చంపేస్తున్నారు, ఇట్లా అమ్మాయిల్ని ఎస్పెషలీ అబ్బాయిలు రేప్ చేసినా ఇది చేస్తున్నారు. డెఫినెట్లీ ఆ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయండి. కానీ ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ నేను ఈ డిబేట్ ద్వారా అందరినీ అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీ కూతురు మామూలుగా మీకు ఇష్టమైన సంబంధమే చేసుకున్నా సరే, మీకు ఇష్టమైన కులపోడిని చేసుకున్నా సరే, ఇప్పుడు ఇండియాలో స్టాటిస్టిక్స్ బట్టి అంటే ఇన్సైడర్ డీటెయిల్స్ బట్టి నాకు కరెక్ట్ గా తెలియదు, నా దగ్గరికి వచ్చే వాళ్ళే కొంతమంది కూడా. సో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది చాలా చాలా నవ్వుతూ ఆనందంగా గడుపుతున్నారు, లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా? అదొకటి పాయింట్ 1 క్వశ్చన్. రెండోది ఏంటంటే, తల్లిదండ్రులకి ముందు మనం అవేర్నెస్ కల్పించాలండి. ఇందాక చెప్తున్నట్టు పెద్ద పెద్ద యాక్టివిస్టులు ఉన్నారు. యాక్చువల్లీ నేను ఐ థింక్ ఐఎమ్ ద యంగెస్ట్, సో నేను చాలా ప్రివిలేజ్ గా ఫీల్ అవుతున్నాను ఇందులో మాట్లాడడం. సో ఏంటంటే, ఇప్పుడు మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎలా క్రియేట్ చేయాలంటే, పిల్లల మీద హక్కు అనేది ఓన్లీ మెజారిటీ వచ్చేదాకా ఉంటుంది. ఇది ఇలా ఉండు, ఇలా చెయ్యు అని. ఆ తర్వాత ఏజ్ ఆఫ్ మెజారిటీ ఎటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళని ప్రాణం తీసేయడం గానీ ఇలాంటి పెద్ద పెద్ద హక్కులు, రైట్స్ అనేవి ఉండవు అని మనం ఒకటి అవేర్నెస్ ప్రతి ఏరియాలో, యాజ్ మీడియా, యాజ్ ఎవ్రీవన్. ఇప్పుడు ఎలా అయితే డ్వాక్రా లేదా అంగన్వాడీ వీళ్ళు ఎలా అయితే డెలివరీ ఇవన్నీ చేస్తూ ఉంటారో, ఇప్పుడు మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నారో, అలానే ఏది ఇలాంటి విషయాలు పేరెంట్స్ నార్మల్ స్టేట్ లో ఇలాంటి విపరీత పరిస్థితి వచ్చినప్పుడు కాకుండా మామూలు స్టేట్ లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అవేర్నెస్ ఇనిషియేటివ్స్ అనేవి యాక్టివిస్టులు కానీ వీళ్ళు ప్లాన్ చేసి మనం రిమోట్ ఏరియాస్ లో కూడా తీసుకెళ్తే చాలా బాగుంటుందండి. మూడో విషయం ఏంటంటే, ఏదైనా సరే ఒకటి సెటిల్ చేసుకోవచ్చు, ఏదైనా ఇష్యూని కానీ మ్యాటర్ని కానీ. మామూలుగా వెళ్తే ఈ డిస్పారిటీస్, ఈ చౌదరి గాని, ఈ రెడ్డి గాని, లేదా రేసిజం, నువ్వు నలుపు నువ్వు తెలుపు, ఇలాంటివి విపరీతంగా ఉన్నాయండి. వీటి మీద కూడా జనాలకి అవగాహన కల్పించాలి. అండ్ ఈ తీర్పు ఏదైతే వచ్చిందో అది వీఆర్ హ్యాపీ, బట్ అది డెఫినెట్లీ ఇంప్లిమెంట్ అవుతుందో లేదో తెలీదు. అండ్ యా, థ్యాంక్ యూ. ఓకే పూజిత గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సంధ్య గారు, థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు, దేవి గారు కూడా జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ. సో మొత్తానికి పరువు హత్యలు ఏం సాధించాయంటే, జీవితాలు నాశనం అయ్యాయి, కొలాప్స్ అయ్యాయి చాలా మంది ఫ్యామిలీస్. ప్రణయ్ అమృత కేసు ఒక్కటే కాదు, ఇంకా కోకొల్లలు ఉన్నాయని యాక్టివిస్టులు చెప్తున్నారు. మంచిదే, ప్రణయ్ అమృత కేసులో ఇలాంటి తీర్పు రావడం హర్షణీయం. నిజంగా ఇప్పటికైనా డబ్బు ఉండి ఇలాంటివి చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక మంచి మెసేజ్ అని చెప్తున్నారు యాక్టివిస్టులు. సో ఇలాంటి ఘటనలు ఇక ముందు జరగకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుందాం. ఇది వాల్టీ డిబేట్. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.